దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 9వ అధ్యాయం చాలా ప్రధానమైనటువంటి అధ్యాయం. ఇందులో ప్రేమతో భగవంతుణ్ణి ఆరాధన చేసి ఆ భగవద్ అనుగ్రహంతో వాళ్ళు సాగించే జీవన పద్ధతి మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. భగవంతుడు తనని ఆ రకంగా భజించే వాళ్ళ విషయంలో, సేవించే వాళ్ళ విషయంలో, ప్రేమతో సేవించే వాళ్ళ విషయంలో ఆయన ఏ రకమైనటువంటి అనుగ్రహాన్ని చూపిస్తాడు, ఈ విషయాలు దాంట్లో స్పష్టం చేస్తున్నాడు. అందుకు 9వ అధ్యాయం చాలా ప్రధానమైనటువంటి అధ్యాయము అని అంటారు. దీని గురించి మనం గతంలో చెప్పుకున్నాం. ఇందులో భక్తి అనేది ప్రధానంగా తెలుస్తుంది అని. దీన్ని 6 తాత్పర్య లింగాలతోటి మనం నిరూపణ చేసుకున్నాం. ఇందులో ఈ విషయం స్పష్టంగా ఉంటుంది అని. ఆ 6 అభ్యాస అనేది ఒకటి. ఉపక్రమోపసంహారం, అభ్యాస, అపూర్వత, ఫలం అని కదా చెప్తారు. అందులో అభ్యాసము అంటే చెప్పదలిచినటువంటి ఏది తాత్పర్యమో దాన్ని అనేకసార్లు తిరిగి చెప్పుట, అభ్యాసము చేయుట. అదే మళ్ళీ మళ్ళీ దాన్ని చెప్తూ ఉండాలి, దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవడం కోసం. ఇది 13వ శ్లోకం దగ్గర నుంచి ప్రారంభం చేస్తాడు శ్రీకృష్ణుడు. అందులో మహాత్మానస్తు మాం పార్థ దగ్గర నుంచి ప్రారంభం చేస్తాడు. అందులో 2వ భాగంలో భజంతి అనన్యమనసః. అనన్యమనసః అంటే వాళ్ళు ఏ ఇతరమైనటువంటి ఆలోచన లేని ఏకాగ్రమైనటువంటి మనస్సు కలిగి భగవంతుణ్ణి, ఆయన యొక్క స్వభావాన్ని వాళ్ళు గుర్తిస్తారు. ఏమని? ఆయన భూతాది అవ్యయుడు అని. అంటే ఈ సృష్టికి అంతటికీ ఆయన ఆది, ఏం చేసినప్పటికీ కూడా తరగని తత్వము, అవ్యయము, మార్పు చెందినటువంటి తత్వము. ఇది మనం దీని గురించి గతంలో మనం చెప్పుకున్నాం. ఇందులో 13వ శ్లోకంలో మొట్టమొదట అనన్య మనస్కత్వాన్ని చెప్పాడు ఆయన. దాని తర్వాత 14వ శ్లోకంలో ఇలాంటి వాళ్ళు ఎలా తనని తన రూపముతో, తన గుణములతో, అనేక రకాలైనటువంటి నామాలతో ఎలా ఉపాసన చేస్తారు అనే విషయాన్ని చెప్పాడు ఆయన. అంటే అవతారానికి సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావన చేస్తూ
తాను ఈ లోకంలో వచ్చినటువంటి రూపాన్ని చూసి అప్పుడు చేసేటువంటి చేష్టలని తలుచుకుని దానికి సంబంధించినటువంటి నామాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామం ఉంటుంది కదా. ఆయన గుణాలు ఎన్నో, నామాలు అన్నీ ఉంటాయి. నామాలు ఎన్నో, గుణాలు అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ నామాలు గుణాలు కూడా ఆయన యొక్క స్వరూపాన్ని పట్టో, ఆయన యొక్క ఆకృతిని పట్టో, ఆయన చేసే చేష్టలని పట్టో ఏర్పడుతూ ఉంటాయి. ఇది అవతారానికి సంబంధించి ఏర్పడేది అన్నమాట. సో ఈ అవతారానికి సంబంధించినటువంటి విషయాన్ని మళ్ళీ 14వ శ్లోకంలో కూడా ప్రస్తావన చేస్తూ సతతం కీర్తయంతః అనే దాంట్లో 5 రకాలుగా చేసే ఉపాసనని చెప్పడం జరిగింది. ఏమేమిటది? మొట్టమొదటిది కీర్తనము, రెండవది దాని గురించి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నము, యతమానులై ఉంటారు వాళ్ళు. మూడవది దృఢమైనటువంటి నిష్ఠ కలిగి ఉంటారు. నాలుగవది వారు దైహికమైనటువంటి ప్రక్రియలు, క్రియాకలాపాలు కూడా ఆ భగవంతుడి కోసం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ భగవంతునితోటి చేరి ఉండాలి అని కోరుకుంటారు. ఆళ్వార్లు చెప్తారండి ఒక చోట 3వ పదిలో చెప్తారు, మొయ్ మాం పూంపొழில் పొయ్గై முதலை சிறை பட்டு நின்ன கைமாவு கருள் செய்த கார்முகில் போல் வண்ணன் கண்ணன் எம்மானை சொல்லி பாடி எழுந்தும் பறந்தும் துள்ளாதார் తంబిరపాల్ పయనెన్నే అని ప్రశ్న వేస్తారు. భగవంతుడు చేసినటువంటి ఒక్కొక్క చేష్టని తలుచుకుని వాళ్ళలో కలిగేటటువంటి ఒక ప్రీతి, అతిశయం ఎలా వాళ్ళని అనేక రకాలైనటువంటి స్థితుల్లో వాళ్ళు కరిగిపోయేటట్టు చేస్తుంది అనేది. మొయ్మాం పూంపొழிల్ పొయ్గై, గజేంద్ర వృత్తాంతాన్ని చెప్తున్నారు దాంట్లో. గజేంద్రుడు ఒక పుష్కరిణిలో అందమైనటువంటి పుష్పాలను చూశాడు. ఆయన ఆ చూసిన పుష్పాలన్నీ కూడా భగవంతుడి శ్రీపాదాలకి అర్పించ తగినవి అని అనిపించింది అతనికి. ప్రకృతిలో ఏ వస్తువు చూసినా ఇది భగవంతుడికి అనే భావిస్తారు భక్తులైనటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా. ఎక్కడ అందమైనటువంటి పుష్పాలు చూసినా ఇది భగవంతుడికి పెడితే ఎట్లా ఉంటుంది, అందమైన మేఘాలు కనిపిస్తే ఇది స్వామి యొక్క రూపాన్ని ఏ విధంగా ప్రతిబింబిస్తాయి, ఒక చక్కటి ఒక పక్షి కనిపిస్తే అది భగవంతుని యొక్క నామాన్ని ఎట్లా తన యొక్క స్వరం ద్వారా కీర్తిస్తోంది. ఇది అది అని లేదు, ఏది చూసినా వారికి భగవత్ సంబంధం దాంట్లో కనిపిస్తుంది. ఇందులో గజేంద్రుడు అక్కడికి వెళ్ళగానే అందులో కనిపించినటువంటి చక్కటి వికసించినటువంటి ఆ పద్మాలను చూడగానే ఇవి మా స్వామి పాదాలకి అర్పిస్తే ఎట్లా ఉంటుంది. ఆయన గజేంద్రుడు ఏనుగైనా మహా గొప్పవాడు, చాలా పరమ శ్రద్ధ భగవంతుడి విషయంలో కలిగినటువంటి మహనీయుడు. శాపవశం చేత అలా అయ్యాడు, కానీ అతనికి ఉండేటువంటి ఆ భక్తి విశేషం చేత ఈ పుష్కరిణిలోకి వెళ్ళి ఆ పుష్పాలను తీసి స్వామి పాదాలకు అర్పిద్దాం అనుకున్నాడు. లోపలికి వెళ్ళాడు, పుష్పాలను తన తొండంతో తీశాడు, పట్టుకున్నాడు. ముదలైచ్చిరై పట్టు నిన్న, ఇంతలో ఆ మొసలి వచ్చి ఆయన్ని పట్టుకుంది. అది లోపలికి లాగుతోంది, ఈయన బయటికి లాగుతున్నాడు. ఎంతకాలం సాగింది ఇట్లాగా అంటే 1000 సంవత్సరాలు 1000 అంటారు. ఇంతకాలం వాడు లాగుతూనే ఉన్నాడు, వీడు లాగుతూనే ఉన్నాడు. చుట్టూ వాడి యొక్క బంధువర్గం అంతా మొత్తం వచ్చి ఆ పుష్కరిణి చుట్టూ నిలబడి చూస్తోంది, కానీ ఎవడూ ముందుకొచ్చి ఉపకారం చేసేటటువంటి స్థితి కనిపించలేదు. మూలే తిక్కిన్నే, ఏం చేయాలి, వీళ్ళెవరు నాకు రక్షకులు కారు, వీళ్ళ మీద నేను ఆధారపడి ఉపయోగం లేదు కనుక దేవతల్ని పిలుద్దాము అంటూ దేవతల్ని పిలిచాడు. ఆ దేవతలకి అధిపతులైనటువంటి వాళ్ళని పిలిచాడు, ఆ దేవతల నిర్వాహకులైనటువంటి వాళ్ళని పిలిచాడు. మూలా 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 ఇది కిన్నే, ఏ మూల నుంచి సమాధానం రాలేదు.
ఆయన అడిగింది మూల కారణం బెవ్వడో, అనాది మధ్య లయుండెవ్వడో, ఇది అడిగాడు ఆయన. కానీ అక్కడి నుంచి తనకు వచ్చిన నాహం నాహం నచాహం నచ భవతి పునస్తాదృశో మాదృశేషు. అయ్యా, మూల కారణమా అని పిలిచావు నువ్వు. మూల కారణత్వం అనేది మాలో ఉండేటువంటి లక్షణం కాదు. మేము కూడా కారణాలమే, కానీ మూల కారణత్వం అనేది మాలో లేదు సుమా. మనం కూడా కొన్నిటి కారణాలే కదండి, రకరకాల కారణత్వాలు. కానీ సకల చేతనాత్మకమైనటువంటి ప్రపంచానికి మూల కారణం బెవ్వడు. అది అడిగింది గజేంద్రుడు. ఇది ఎవరికి ఉండేది కాదు. ఇది దేవతల దగ్గరికి వెళ్ళింది. నాహం చేతులు ఎత్తేసారు వాడు. దేవాధీసుడైన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది. నాహం. పోని వాళ్ళకంటే పెద్దవాడు రుద్రుడి దగ్గరికి వెళ్ళింది. నచాహం. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది ఆ పిలుపు. నచ భవతి పునస్తాదృశ మాదృశేషు. అయ్యా, నువ్వు అడిగినటువంటి ఈ కారణత్వం ఉందే, ఇది చాలా స్పెసిఫిక్ అయ్యా. ఇలాంటి స్పెసిఫిక్ కారణత్వం అనేటువంటిది మాలో ఎవ్వరిలో, అసలు నువ్వు ఇలాంటి వాళ్ళలో అది వెతకడం కూడా వ్యర్థమయా. ఇత్యేవం త్యక్త హస్తే. చేతులు ఎత్తేసారు మొత్తం అందరూ కూడా. ఎవరు? మామూలు వాళ్ళు కాదు. సపది సురగణే భావశూన్యే సమస్తే. ఇంకా ఏమి ఎక్కడి నుంచి మరొక రకమైనటువంటి ఉపకారం జరుగుతుందనే ఆశ లేని సమయంలో పాపం మనవాడు దిగిపోతున్నాడు కిందకి. కైమావు. అది ఎలా మిగిలిందిట? ఆ ఏనుగు మొత్తం దేహం అంతా మునిగిపోయింది, కింద నుంచి లాగేస్తోంది అది. ఆ తొండం మాత్రం ఆ చివరి గాలి వెళ్ళేటువంటి ఆ 2 కన్నాలు ఉంటాయి కదా దానికి, అది మాత్రం నీళ్ల పైకి తేలింది. అక్కడ పువ్వులు ఉన్నాయి అక్కడ, అది దాంతో పట్టుకుంది. ఇంకా ఈ పువ్వులు దేవుడి పాదాలకు కదా వేయాల్సింది. నీళ్ళల్లో పడితే మళ్ళీ వ్యర్థమైపోతాయి, ఇవి ఆక్రాంతం అయిపోతాయి. కనుక వీటిని ఆయనే తీసుకోవాలి అని ఆ శ్రద్ధతో పట్టుకున్నాడు ఆయన. ఇది చెప్పాడు కూడా ఆయన. నాహం కళేబరస్యాస్య త్రాణార్థం. భగవంతుడు రుచింద్రరావు చెప్పాడు, నేను ఈ పాడు శరీరాన్ని కాపాడమని నిన్ను కోరటం లేదయా, దానికోసం నిన్ను రమ్మని లేదయా. ఇది నువ్వు వచ్చి ఈవేళ తీసినా రేపు పొద్దున మళ్ళీ పోయేదే. దాని లక్షణం పోవడమే. కనుక పోవడం అనేది ఎలాగో దానికి ఖాయము. అలాంటి దాన్ని రక్షించమని నేను ఎందుకు అడుగుతా? నన్ను రక్షించడం కాదయా ప్రధానం, నీదనుకున్న ఈ పదార్థం వ్యర్థం కాకుండా, ఇది అన్యపరం కాకుండా చూసుకోవలసిన బాధ్యత నీది. నీ వస్తువుని నువ్వు గ్రహించమని నేను కోరడానికి నా తాత్పర్యం తప్ప మరొకటి కాదు. కరస్థ కమలాన్ని ఏవ పాదయోహో అర్పితుం తవ అని చెప్పాడు ఆయన. కైమా, అందుకు దాని పేరు పెట్టారు మన ఆళ్వార్లు అనమాట. కైమా, తొండంతో మిగిలింది ఈ ఏనుగు. ఆ తొండంతో, మొత్తం తొండం అంతా కాదు, ఆ తొండపు అంచు. అలాంటి దానికి అరుళ్ செய்த, అది ఎలా కోరిందో అలా దాన్ని కాపాడాలి. కార్ముగిల్ పోల్ కണ്ണన్ వണ്ണన్ కണ്ണన్, వర్షించడానికి సిద్ధంగా ఉండే మేఘంలాగా, కృపావృష్టి లోపల నిండి ఉన్నటువంటి మేఘముగా ఆయన వచ్చాడు ఆవేళ. కണ്ണన్ ఏమంటే కృష్ణుడు వచ్చినవాడు. అప్పుడు ఆ వచ్చిన అవతారాన్ని కృష్ణావతారం అంటావా? కృష్ణుడు ఎప్పటివాడు, గజేంద్రుడు ఎప్పటివాడు. కృష్ణుడు నిన్న మొన్న మన కలియుగానికి పక్క పక్కన భుజం రాసుకునే ద్వాపర యుగపు అంతంలో ఉన్నవాడు ఈయన. ఆ గజేంద్రుడి గారి చరిత్ర చూస్తే అదేమో ఎప్పుడో కృతయుగానికి సంబంధించినటువంటి చరిత్ర. కానీ మీ ఆళ్వార్లు ఏమిటండి ఇలా పాడుతున్నారు? కార్ముగిల్ పోల్ వಣ್ಣన్ కണ്ണన్, ఆయన కృష్ణుడు అని పాడుతున్నారు ఆయన. అంటే మనకంటే వాళ్ళకి బాగా తెలుసును.
ఏం తెలుసును అంటే వేదాలు కూడా కృష్ణనామాన్ని పలుకుతాయి అని తెలుసును. కృష్ణుడు అనంటే కేవలం వసుదేవుడికి కుమారుడై జైల్లో అవతరించినటువంటి స్వరూపం, నంద యశోదల దగ్గర పెరిగినటువంటి స్వరూపం మాత్రమే కాదు. ఇది ఒక అవతారం. కానీ అసలు ఆయన ఎప్పుడు కృష్ణుడే. ఏమిటి కృష్ణ? కృష్ణ అని విడదీసుకోవాలి. కృషి భూవాచక శబ్ద, నశ్చ నిర్వృతివాచక. నిర్వృతి అపరిమిత ఆనందము, అది ఎంతో తెలియదు. ఆనందానికి కందమైన వాడైన ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ వేదం చెప్తోంది. ఆయన ఆనందమే స్వరూపము. ఏషహ్యేవానంద యాతి అని కూడా చెప్తోంది. ఆయన ఆనందమును ఇస్తాడు కూడా. ఆనందం అవ్వడమే కాదు, పటికి బెల్లం తీపి, తీపి మాత్రమే కాదు, తీపిని ఇవ్వగలిగిందా? ఇస్తే అది కాస్త కరిగిపోతుంది. కానీ ఆయన అలా కరిగిపోయేవాడు కాదు. ఆనందం అనేటటువంటి ఒక మూర్తిభావం పొందినటువంటి ఆయన ఆ ఆనందాన్ని ఆయన ఇచ్చినంత మాత్రం చేత మళ్ళీ తాను కరిగిపోయి లేకుండా అయిపోడు. తాను అవ్యయుడయుడే, భూతాది అవ్యయుడయుండే ఆనందాన్ని ఎవరెవరికి ఏదేది ఎంతెంత కావలిస్తే ఇవ్వగలిగిన వాడైనా. ఇది మనకి వేదమే చెప్తోంది. అలాంటి ఆనంద స్వరూపుడు కనుక, ఆనంద గుణకుడు కనుక, ఆనంద ప్రదుడు కూడా కనుక తేడా ఉందండి. ఆనంద స్వరూపుడు అంటే ఆనందం, ఆనంద గుణకుడు అంటే ఆనందమును కలిగి ఉన్నవాడు, ఆనంద ప్రదుడంటే ఆనందమును ఇచ్చువాడు అని అర్థం. సో ఇవన్నీ ఆయనలో ఉన్నాయి కనుక అలాంటి ఆయనకి పేరు కృష్ణ. ఈ కృష్ణుడు అనేటటువంటి వాడు లోకాలని కాపాడువాడు. కృష్ణ ఏవహి లోకానాం ఉత్పత్తి అపిచ అప్యయ. అప్యయము ప్రళయము, ఉత్పత్తి సృష్టి, ఇవి రెండూ చేసేవాడు కృష్ణ ఏవహి. అయితే ఆ కృష్ణ అనేటటువంటి పదాన్ని ఇలాగ ఇంకా ఎన్నో చోట్ల వాడారు. తైత్తరీయం అనే ఒక ఉపనిషత్, ఒక వేద భాగం, అందులో చెప్తారు మనకి భూమిని చేసేటటువంటి ఒక ప్రార్థన సాగేటటువంటి చోట్ల ఉద్ధృతా శివరాహేణ, హే భూమే ఉద్ధృతాసి, ఒకనాడు నువ్వు పైకి ఉద్ధరించబడ్డావు. ఎవని చేత? వరాహేణ, ఆయన ఆ శ్వేత వరాహ స్వరూపాన్ని ధరించి నిన్ను పైకి ఎత్తెను. ఎలాంటి వాడై ఎత్తెను? కృష్ణేన శతబాహునా. కృష్ణేన శతబాహునా, ఆయన కృష్ణుడై తన యొక్క 100 చేతులతోటి నిన్ను పైకి ఉద్ధరించి తెచ్చి తిరిగి నీ స్థానములో నిన్ను స్థాపన చేసెను. ఇది వేదం చెప్తోంది. మరి కృష్ణుడా ఆవేళ చేసింది? కృష్ణుడు అనేది ఈవేళ మనం చూసేటటువంటి అవతారానికి సంబంధించిన నామము. ఈ నామం ఆయనకి ఆ నామాన్ని పట్టుకొచ్చి పెట్టారండి ఇక్కడ. అంతే తప్ప ఈయన వల్ల దానికి నామం రాలా. ఈయన కాదు నిజానికి జగత్తుని ఆ రకంగా చేసినటువంటి వాడు. ఈయన ఒక అవతారం. ఎస్, రామావతారంలాగా, నృసింహ అవతారంలాగా, వామన అవతారంలాగా కృష్ణుడు కూడా ఒక అవతారం. ఈ అవతారం పరిపూర్ణమైనటువంటి అవతారం. అద్భుతమైనటువంటి చేష్టలు చేసి లోకాన్ని ఆయన మంచి మార్గంలో నడిపించాడు. ఎస్, కానీ అసలు ఈ పదం అప్పుడు పుట్టిన పదం కాదు అది. అది ఉంది మనకి వేదాల్లోనే ఉంది. ఆది కారణమైనటువంటి జగత్తుకి మూల కారణమైనటువంటి ఆ తత్వానికి అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి. అందులో కొన్ని వ్యాపక నామాలు, కొన్ని అవ్యాపక నామాలు. మళ్ళీ అదేమిటి అంటే వ్యాపక నామాలంటే ఆయనకు ఉండేటటువంటి సర్వవ్యాపిత్వాన్ని చెప్పేవి.
అవ్యాపక నామాలంటే ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఒక పనిని, లేదు ఒక గుణాన్ని, లేదు ఒక పరిమితమైనటువంటి స్థానానికి సంబంధించి చేసేటటువంటి ఒక చేష్టను చెప్పేటటువంటివి. లేదా ఆయనలో అనేక గుణాలు ఉంటాయి, ఒక గుణాన్ని మాత్రమే చెప్పే, ఇవన్నీ అవ్యాపకములు. అంటే అన్నిటికీ కూడా అది అప్లికబిలిటీ ఉండదు, ఆ ప్రత్యేకమైనటువంటి దానికి మాత్రమే చెప్పచ్చు. ఎట్లా? గోవింద ఏమిటి అర్థం దానికి? గో, గోప, గోపిక, రక్షకుడు. గోవింద. ఎలా? మళ్ళీ గోవిందాయే. గో అంటే పర్వతం కూడా, దానిని వింద, దానిని ఎత్తి రక్షించినవాడు. పర్వతము క్రింద వీరందరినీ కూడా కాపాడినాడు, గోవులని కాపాడినాడు కనుక గోవిందుడు. గోవులని కాపాడినాడు కనుక గోవిందుడు. గోపకులని కాపాడినాడు కనుక గోవిందుడు. ఆ పని వరకు మాత్రమే ఆయనకి ఆ నామము. మధుసూదన. మధు అనే ఒక దుష్టుడిని సంహరించినటువంటి వాడు మధుసూదన. హృషికేశ. హృషికములు అని మన ఇంద్రియాలకి పేరు. వీటికి ఈశ నడిపేవాడు, ఇంద్రియములని నడిపేవాడు అని అర్థం కనుక ఆయనకి హృషికేశుడు అని పేరు. పద్మనాభ. తన నాభి ఈ కమలంలోంచి ఏదో పుష్పంలోంచి పుష్పం పుడుతుందా అడిగారు. పుష్పంలోంచి పుష్పం పుట్టడం వింటాం కానీ చూడము అని అంటారు. కుసుమాత్ కుసుమోత్పత్తి శ్రూయతే నచ దృశ్యతే అంటారు. ఒక కుసుమం ఆయన నాభి, అందులోంచి వచ్చిన మరొక కుసుమం ఒక పద్మం, అందులోకి వచ్చాడు ఒక స్వయంభూ చతుర్ముఖ బ్రహ్మ. ఈ చర్యని మాత్రమే చెప్పే నామం పద్మనాభ. ఇవన్నీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆయనలో ఉండే ఒక విషయాన్ని మాత్రమే చెబుతున్నాయి కనుక ఇవన్నీ అవ్యాపక నామములు అని అంటారు. అవ్యాపకములు ఇలాంటివి చాలా ఉన్నాయి. అసలు నామాలన్నీ ఆల్మోస్ట్ అవ్యాపక నామాలే. వ్యాపకము అంటే ఆయన ఇందుగలడు అందులేడని అనేటట్లుగా ఆయన యొక్క వ్యాప్తిని, విశ్వవ్యాప్తిని చెప్పే నామాలే ఉంటాయో వాటిని వ్యాపకాలు అంటారు. అలాంటివి మొత్తం వాంగ్మయంలో 3 ఉన్నాయండి. వాంగ్మయంలో, సంస్కృత భాషలో మొత్తం 3 ఉన్నాయి. ఏమేమిటవి? 1 విష్ణు, 2 వాసుదేవ, 3 నారాయణ. విష్ణు వ్యాపించిన, విషుల్ వ్యాప్తౌ అని ధాతు అండి, వ్యాపించిన వాడు కనుక ఆయన పేరు విష్ణువు. వాసుదేవ వసతి దీవ్యతే. వసతి ఉంటాడంతటా, ప్రకాశిస్తూ ఉంటాడు కనుక వాసుదేవ. నారాయణ. నారములంటే మొత్తం అన్నీ, వాడికి అయనము ఆధారము. ఈ 3 వ్యాపకాలు అంటారండి. మిగతావన్నీ అవ్యాపకాలు అంటారు. కృష్ణ పదం కూడా ఒక అవ్యాపక నామం. అంటే ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణాన్ని చెప్పేది. ఏం లక్షణం? ఆనందమును ఇచ్చువాడు అని అర్థం. వరాహ స్వరూపంలో ఉధృతాసి వరాహేణ, వరాహ రూపాన్ని ధరించినటువంటి ఆనందప్రదుడైనటువంటి ఆ స్వామి ద్వారా శతబాహున, ఆయన ఎన్నో అన్ని వైపులా తన చేతులు కలిగిన వాడైనా కనుక మొత్తం నిన్ను పట్టి పైకి తెచ్చి నీ స్థానంలో నిలిపినాడు అని భూమిని గురించి చేసేటువంటి ఒక ప్రార్థనకి ఈ మంత్రాన్ని వాడింది వేదం. అంచేత కృష్ణ అంటే ఆవేళ గజేంద్రుని కాపాడినవాడు కూడా ఆయనే. అందుకే ఆయన కണ്ണన్, కృష్ణుడు అని చెప్పింది. కైమావు కరుల్ చేద కార్ముహిల్ పోల్ వണ്ണన్ కണ്ണన్. అలాంటి స్వామి ఆయన చేసిన ఆ పనిని ఒక ఏనుగు
మాటలు రావు, కేవలం అది ఘీంకరిస్తుంది, అంతవరకే దానికి వచ్చును. కానీ ఆ మాత్రపు ఆ ఘీంకారాన్ని ఆధారం చేసుకుని దాని భావాన్ని గుర్తించి దాన్ని సఫలం చేయడం కోసం ఎక్కడి నుంచో ఉరుకులు పరుగులు వేసుకొచ్చినటువంటి స్వరూపంలో ఆయన చేసి దానికి ఉపకారం జాగ్రత్తగా పైకి తెచ్చి సర్జరీ చేసి కాలు పాడైపోకుండా చూసి ఎముకల్ని కూర్చి మాంసాన్ని కూర్చి చర్మాన్ని చేర్చి దానికి ఉజ్జీవన కల్పించి ప్రాణం పోసి ఎంత ఉపకారం చేసి దానికి ఆనందాన్ని ఇవ్వాలి కదా. ఆ ఆనందాన్ని ఇచ్చిన తర్వాత ఆయన కృష్ణేన శతబాహునా కదా, అంచేత ఆనందాన్ని ఇచ్చి ఇప్పుడు వేయి పువ్వులేవో అని అప్పుడు వేయించుకున్నాడండి ఆ పువ్వులు. ఎంత దయాళు ఆయన. ఇలాగా భగవంతుణ్ణి తలుచుకొని అనన్య మనసహ ఆయన గుణాలనే మనసులో పెట్టుకొని సర్వకారణమైన వాడు వచ్చి ఆ వేళ దాన్ని కాపాడి ఇలాగ ఎందరినో కాపాడినటువంటి ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క గుణాలని, ఆయన యొక్క చేష్టితాలని తలుచుకుని కీర్తనము, దాన్ని పొందాలని యతనము, దాని యందు నిష్ఠ, దానికి తాము నమస్కారాదుల్ని చేయుట, ఎప్పుడూ సతతము. ఇప్పుడు తమాషా ఏంటంటే ఇందులో సతతం కీర్తయంతః అన్నప్పుడు ఈ సతతం అనేది ప్రతిదానికి అన్వయించాలండి. సతతం కీర్తయంతః, సతతం యతంతః, సతతం దృఢవ్రతాః, సతతం నమస్యంతశ్చ, సతతం నిత్యయుక్తాః ఉపాసతే. ఇలాగా ఆయా ఆయా దశలలో అన్నిటిలో కూడా ఎప్పుడు ఆయనతో చేరి ఉండాలి అనే ఆయన యొక్క స్వభావాన్ని తలుచుకున్న వాళ్ళు కోరుకుంటారు. దీన్నే ఆయన చెప్తున్నాడు. కనుకనే వాళ్ళు మహాత్మానస్తు వాళ్ళని విడదీశాడు ఆయన. మిగిలినటువంటివి కోరుకునే వాళ్ళు తనని కోరుకున్నా కోరుకోక ఇతరమైనటువంటి స్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి మహాత్మానస్తు వీళ్ళు మాత్రం తలుచుకుంటే పాప ఆయనకే ఒక రకమైనటువంటి ఒక వికృతి ఏర్పడుతుంది అన్నమాట. నిత్యయుక్త ఉపాసతే అంటూ ఆయన ఉపాసన చేసేటటువంటి క్రమంలో ఉండే వైవిధ్యాన్ని, ఒక 5 రకాలుగా ఉండేటటువంటి ఆ స్థితిని గురించి మనకి 14వ శ్లోకం 9వ అధ్యాయంలో చెప్పాడనమాట. ఇది కనిపించేటటువంటి అవతారానికి సంబంధించినటువంటి ఉపాసన. అయితే భగవతత్వం అంతటా వ్యాపించి ఉండే ఆ స్థితిలో సాగించే ఉపాసన కూడా ఉంటుంది. దాన్ని చెప్తున్నాడు. ఆ తర్వాత తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.